ఎం న్యూస్ కి స్వాగతం. నేడు చింతలపూడిలో 500 మందితో టీడీపీలో చేరనున్న రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అనుచరుడు పప్పుల శ్రీను చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరేందుకు భారీ అనుచర గణంతో తరలి వెళ్లారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పప్పుల మసేను, వెంకన్న, రేవు శ్రీను వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి 500 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో ఏలూరు జిల్లా చింతలపూడిలో జరిగే రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరబోతున్నట్లు పప్పుల మసేను, వెంకన్న, శ్రీను తెలిపారు. సోమవారం ఉదయం కే గంగవరం మండలం కోటిపల్లి నుంచి ద్రాక్షారామం మీదుగా రామచంద్రాపురం 150 కాలతో భారీ ర్యాలీగా తరలి వచ్చిన శ్రీను మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు విజనున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని, ఆయన సారథ్యంలో రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తనకు పార్టీ అవకాశం కల్పిస్తే రామచంద్రాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి, ఎదురులయ్య, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం. నా పేరు పప్పుల మసేను వెంకన్న అనే రేవుసీను. అందరికీ కూడా రేవుసీనుగానే సుప్రసిద్ధి పరిచయం అందరికీ. టీడీపీ జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఆయన మొన్న గత 20 రోజుల క్రితం ఆయన మీట్ అవ్వడం జరిగింది. ఆయన నాతోటి తెలుగుదేశం పార్టీలో రావాలని ఆయన నన్ను ఆహ్వానించినప్పుడు నేను నా రామచంద్రపురం నియోజకవర్గం కార్యకర్తలందరితోటి కూడా మాట్లాడి తప్పకుండా విజన్ ఉన్న నాయకులు మీరండి, తప్పకుండా 2024లో మీరు ముఖ్యమంత్రి అవ్వాలి. అందుచేత నేను కార్యకర్తలందరితో మీటింగ్ పెట్టి కార్యకర్తలందరూ అధిష్టానంతో కూడా నేను తొందరలోనే నేను జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది. మొన్న ఒక 4 రోజుల క్రితం నాకు మళ్ళీ పిలుపు వచ్చింది. తప్పకుండా నువ్వు కార్యకర్తలందరితో కూడా మీటింగ్ అయ్యిందని చెప్పేసి మా ఇన్ఛార్జి, మా జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నువ్వు తొందరలోనే చింతలపూడిలో రా కదిలరా అనేటటువంటి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో తప్పకుండా నువ్వు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పేసి జాతీయ అధ్యక్షులు చెప్పడం జరిగింది. నేను తప్పకుండా చింతలపూడి సభకి 150 వాహనాలతో వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన్ని బలపరుస్తూ రాబోయే 2024లో కూడా ఆయన విజన్ నాయకుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి మా కార్యకర్తల కోరిక మేరకు నేను టీడీపీలో ఈరోజు చేరడం జరుగుతుంది. ఈరోజు అనగా సోమవారం నాడు కోటిపిల్ల సగ్రహం నుండి 150 వాహనాలతోటి 3 మండలాలు మన రామచంద్రపురం మున్సిపాలిటీ నుంచి కూడా అందరు కార్యకర్తలతోటి కూడా కలిసి అన్ని కులాలు మతాలకు అతీతంగా కూడా బీసీ, ఎస్సీ, మైనార్టీస్ అందరం కూడా కలిసి ఈరోజు నాడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చింతలపూడి జాబులో జాయిన్ అవ్వడానికి బయలుదేరి వెళ్తున్నాము. నాతో పాటు వైఎస్ఆర్సీపీ నుండి ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు అందరూ కలిపి సుమారుగా ఒక 500 మంది దాకా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. గతంలో నేను ఒక 5000 మందితో బయలుదేరి చాలామంది ఉన్నారు ఇంకాను. కానీ జాతీయ అధ్యక్షుల వారు అక్కడ ఆయనకు టైం లేకపోవడంతో ఇంపార్టెంట్ పర్సన్ బయలుదేరి రండి మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మన జిల్లా ప్రెసిడెంట్ గారు ఉన్నారు కాబట్టి అనంతలక్ష్మి గారు అందరూ కూడా కలిసి ఉన్నవాళ్ళ కాన్స్టిట్యూన్సీలో మీరు జాయిన్ చేసుకోండి మీ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. అందుచేత నేను ఇంపార్టెంట్ బీసీ, ఎస్సీ, మైనార్టీస్ అందరినీ కూడా తీసి ఇంపార్టెంట్ కార్యకర్తలతోటే చింతలపూడి సభకి వెళ్తున్నాను. నేను 4 గంటలకల్లా మా జాయినింగ్ ఇక్కడ నుంచి చింతలపూడి 2 గంటలకల్లా చేరుకుంటాం. చింతలపూడి 2 గంటలు చేరుకున్న తర్వాత అందరూ లంచ్ అయిన తర్వాత మేమందరూ కూడా చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.